Hi guys. Oh my God! Wow! వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. Action! బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. దేశం అంటే ఏంటి అది నేను చెప్పను. చెప్పినా మీకు అర్థం కాదు. దేశం చాలా పెద్దది. మీరంతా మ్యాప్ లో చూసే ఉంటారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చాలా పెద్దది. చెప్పు భయ్యా, నీ గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా? రాదు. నా పేరు మాణిక్యం. నాకు ఇంకో పేరుంది. కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని పాలు పాలు తాగే పిల్లలాగా నేను నిన్ను చూడలేదు అని అనుకోకే పిల్ల. జన్మకి లాలి ప్రేమకి లాలి సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని ఆట కరుకుగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది, కానీ మనిషి లోపల ఇంకంతకంటే మంచి మనిషిని నేను ఇప్పటిదాకా కలవలేదు. మంచివాడు. ఆ మంచితనమే తనని ఈరోజు కాపాడుతుంది. అంటే ఎస్, ఎలా ఫ్యూచర్ లో సక్సెస్ అవ్వాలి తెలియదు తమ్ముడు. ఒకవేళ అయితే చెప్తా. ఎలా ఏం తింటున్నావు? ఎలా అయిపోయావు? ఏం తింటున్నావు? నీ అంద సౌందర్యానికి రహస్యం ఏంటి? లేదు అసలు ఆ కట్ట ఏంటి, ఆ నడువు ఏంటి, అది ఎలా? ఎందుకు కొంచెం చెప్తే మేము కూడా అదే తింటాం, అదే మెయింటైన్ చేస్తాం. ఏం తింటాం చెప్పండి సార్. బిట్టు అనియా సూపర్ రా. థ్యాంక్ యూ అనియా. నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ అనియా. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారా నువ్వు. థ్యాంక్ యూ అనియా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అనియా. ఏ కమిటీ ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద రాత్రంతా నేను నా వైస్ ప్రెసిడెంట్ సుదీర్ఘ చర్చలు జరిపాను. ఈ ప్రాసెస్ లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ వాటన్నిటిని చూసి
జనం ఉడుకుతున్నారు, అక్కడక్కడ కాలిన వాసన కూడా వస్తుంది. నాయక్, నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద గోవింద. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. మీరు నమ్ముతారా నమ్మరో, నేను ఇంకా ఫైనల్ కాపీ చూడలా. రేపు మార్నింగ్ నాకు థియేటర్ బుక్ చేయండి అంటే షో లేదన్నారు. నాకు గొడవ చేసి ఇప్పుడు నేను వేరే వాళ్ళని నేను ఒక థియేటర్లో నేను మార్నింగ్ షో 8:45కి వేయించుకుంటున్నా. అది నాకు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ నాకే టికెట్లు లేవని టూ మచ్గా చెప్పారు. వాళ్ళు జోగిపేట్ బీటెక్ టాపర్ సార్ నేను, 41%. సెకండ్ అటెంప్ట్. బీటెక్ పాస్ అయిన నా పరిస్థితి ఇట్లుంటే 10th ఫెయిల్ సార్ వాళ్ళిద్దరు. వాళ్ళ పరిస్థితి ఏం సార్? అరే రవిశేఖర్, సిగ్గుపడకు, రైట్ చూడండి. హలో మీడియా, ఒక్కసారి మా మిత్రుల ముఖాలు జనాలకు చూపియరు ప్లీజ్. దానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? హలో హలో, బండి కొంచెం మెల్లగా కరగని. బిట్టు యాటిట్యూడ్ చాలా తప్పును. చిన్న పిల్లలు చెప్పాను కూడా నేను తీసుకో ప్లీజ్. ఏజ్ ఎంత చెప్పు, నువ్వెంత? 7 అయినా వద్దు. నువ్వు ఎంత తక్కువ సమయంలో ఎంత అత్యద్భుతంగా మారిపోతారని నేను ఊహించనే లేదా అంకుల్. దెబ్బలు కొట్టినప్పుడు అవతలోడు గట్టిగా కొట్టాడు అని చెప్పి ఇట్లా వెనక్కిపోగలుగుతామే, వెనక్కిపోతా. మీరు రెగ్యులర్ గా వెళ్ళే ప్లేస్ ఏది? డిప్రెషన్. ఇవాళ ప్రతిరోజు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నా. కర్మరా బాబు. ఒకటి అవునని చెప్పు లేదా కాదని చెప్పు. అది వదిలేసి చట్ట ప్రకారం వీళ్ళే మా అమ్మా నాన్న, ఆధార్ కార్డులో వీళ్ళే మా అమ్మా నాన్న, రేషన్ కార్డులో వీళ్ళే మా అమ్మా నాన్న అంటూ రుబ్బిన పిండినే మళ్ళీ మళ్ళీ రకరకాలుగా రుబ్బుతున్నావు. నా ఫోటో వాడకండి అంతే, జస్ట్ చూసి వదిలేయండి. అదొక్కటే జాగ్రత్త, అదొక్కటే భయం అవుతుండే. స్టూడెంట్స్ ఎవరో నేను చెప్పేదాకా హాల్ టికెట్ నెంబర్ రాయొద్దు. ఒకవేళ రాస్తే మాత్రం కొట్టేయద్దు. మార్కులు మూర్ఖులకు కూడా వస్తాయి, జ్ఞానం మాత్రం కష్టపడి ఆర్జించిన వాడికే వస్తుంది. మార్కులను బట్టి లెక్కలు వేయద్దు, మార్కులను బట్టే విద్యా సంస్థలను అంచనా వేయద్దు. ఫస్ట్ ర్యాంక్ వచ్చినంత మాత్రాన వాడు గొప్పవాడేం కాదు.
కాదు, నేను అసలు ఇంజనీరింగ్ ఎందుకు జాయిన్ అయ్యాను? పట్టు గమ్యం చేరేట్టు. వేర్ హీ వెంట్ రే దట్ గుండు? ఇంకా ఆపండి. అదృష్టం సార్లతో ఈ సెమిస్టర్ అని కాదు, వచ్చే సెమిస్టర్లతో కూడా బేసికల్లీ మా అందరిలో కూడా కామన్ గా ఒకటే పీరియడ్ ఎంబైపీసీ. నేను యాజ్ గా ఎంబైపీసీ బ్యాచ్ ఎప్పటికీ కూడా బాగా ఉంటారు. సో మీరు కూడా చాలా బాగున్నారు, చాలా హ్యాపీ. నెక్స్ట్ సెమిస్టర్ వచ్చేటువంటి ఫ్యాకల్టీ కానీ అంటే మర్చిపోకూడదు. రేపొద్దున ఎస్ ఈ అబ్బాయి ఎంబైపీసీ స్టూడెంట్, ఎస్ గుడ్ ఫలానా క్లాస్ రూమ్మని మర్చిపోలేని విధంగా. అంటే సార్ ఇట్లా కేక్ కట్ చేస్తే ఇట్లా గిఫ్ట్లు ఇచ్చేనా గుర్తు పెట్టుకుంటే, లేదా గుర్తు పెట్టుకోరా, అది కాదు. మీరు ఏమి ఇవ్వకపోయినా ఇది రాదే రాదే అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే, ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంత హాయిలే. ఎంత మారినా సాటి రావులే, అమ్మమ్మ ఇచ్చే వందకే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే. మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద
ఎవరినైనా కన్నీటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు